భారతి కాబోయే మామగారు కదూ. ఏంటి కబురు కూడా చేయకుండా వచ్చేస్తున్నారు? రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. వచ్చే ముందు కబురు పంపిద్దామంటే కుదరలేదు. అదేం పర్వాలేదండి, మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కూర్చోండి. శ్రీదేవి, వీరికి కాఫీ తీసుకురా. అలాగే. ఏం వద్దండి, నేను వెళ్ళాలి. ఇతను మధు, చనిపోయిన నా చెల్లెలి కొడుకు. పోతే నేనొచ్చింది ఏ కారణం లేకుండా మీరింత దూరం రారని నాకు తెలుసు. విషయం ఏమిటో చెప్పండి. అది నేనెలా? పర్వాలేదు, విషయం చెప్పండి. అది మీతో నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేను. నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి. దేవా గురించి మేము కొన్ని విన్నాం. అది కానీ అలాంటివి నేను పట్టించుకోను. పిల్లల వయసులో ఉన్నప్పుడు అలా తప్పులు చేయటం సహజమే, కానీ మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళు అనుకోరుగా. భారతి మా వాడి పెళ్లి గురించి చెప్తున్నాను. అది జరగటం కష్టం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా స్థానంలో మీరుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నేను చేశాననుకోండి. మరి నేను వస్తాను. భారతి, ఆగు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ తాతయ్యకి చెప్పడానికి వెళ్తున్నావా? కానీ పెళ్లి ఎందుకు ఆగింది అని అడిగారనుకో, నువ్వు ఈ విషయాలు తాతయ్యకి చెప్తే ఆయన గుండాగి చనిపోతారు. నీ వల్ల ఈ ఇంట్లో ఇంకో అనర్థం జరగకూడదు. ఎవరు? మధునా? రారే, రా 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 రా. కూర్చో. ఆ దేవా ఏమో ఊళ్ళో లేడు. నువ్వైనా కాసేపు నా దగ్గర కూర్చోవచ్చు కదరా. తాతయ్య, అది నేను... ఏమిటి నువ్వు వీధిలో మాట్లాడుతున్నావు మధు? అది మీతో ఎలా? ఏంటయ్యా? ఇక్కడ ఏవేవో అనర్థాలు జరగబోతున్నాయని ఎందుకో మరి నా అంతరాత్మ చెప్తుంది. ఏం జరిగిందో చెప్పవయ్యా. మీరు చెప్పింది నిజం తాతయ్య. మీరనుకున్నట్టు దేవా కర్ణాటక వెళ్ళలేదు. మరి న్యాన్సీ ఇంటి వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు. జరగదని చెప్పారా? ఇప్పుడు దాకా ఈ విషయం ఎవరూ నాతో ఎందుకు చెప్పలేదు? ఏంటి కారణం? కారణం చెప్పరా. దేవాకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అది తెలిసిన మామయ్య వాడిని ఇంట్లోంచి గెంటేశాడు. ఓరి భగవంతుడా, వీడు చెప్పేది నిజమా? నిజం. ఆ దేవా చేసిన నీచమైన పని వల్ల అతని చెల్లెలి పెళ్లి కూడా ఆగింది. ఇక్కడ జరుగుతుందంతా నీకేమీ చెప్పకుండా దాచారు. వీటన్నిటికీ కారణం ఆ దేవా. అసలు ఆ దేవా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తాతయ్య. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదు. తల తిరుగుతుంది, కొంచెం పట్టుకోరా. నీ పరిస్థితి ఏమిటో
నాకు బాగా తెలుసు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అయినా నీకు నా మీద కోపంగా ఉంది. నీ